ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. ఒక వ్యక్తిని చూడగానే అరే తిని ఇటువంటి వాడు అని మనకు మనసులోకి ఒక అంచనా వచ్చేస్తూ ఉంటుంది. సెకండ్ స్టెప్ ఏంటంటే తను మాట్లాడే విధానాన్ని బట్టి ఆ క్యారెక్టర్ డిసైడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. కాబట్టి మాట చాలా పవర్ఫుల్. మాట్లాడేటప్పుడు ఆలోచించాల్సిన ముఖ్యమైనది ఏంటి అని అంటే ఎక్కడ మాట్లాడుతున్నాము. చాలా సందర్భాల్లో చాలా సీరియస్నెస్గా ఇష్యూ ఉంటుంది అక్కడ. ఈయన వెళ్ళి నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు. నవ్వే దగ్గర నవ్వాలి కదా. మరి చాలా దగ్గర నవ్వుకునే సిచ్యువేషన్ ఉంటుంది, ఈయన సీరియస్గా ఫేస్ పెట్టుకొని వస్తూ ఉంటాడు. అక్కడ నవ్వాలి కదా వాస్తవానికి. అంటే ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి అనే విషయం అసలు వాస్తవానికి ఇక్కడ ఎందుకు జరుగుతుంది. మనిషి యొక్క విలువ తగ్గిపోవడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే మనిషి ప్రతి ఒక్కటి నేర్చుకుంటున్నాడు, ప్రతి విషయాన్ని నేర్చుకుంటున్నాడు, కానీ మాట్లాడడం ఎలా అనే విషయాన్ని నేర్చుకోలేదు ఇప్పటివరకు. మనం ఒకసారి చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం, చిన్నపిల్లలు చూస్తూ ఉంటాం. ఆ అను, ఆ అంటే అమ్మ అను, అమ్మ అంటే ఆయుష్యవంతుడవుతావు. ఆ అత్త అను, అత్త అంటే ఐశ్వర్యవంతుడవుతావు. ఈ 2 మాటలు చెప్పి వదిలేసిన తర్వాత ఆ పిల్లోడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్గా ఆ మాటలు నేర్చుకున్నాడు. కానీ స్పెషల్గా మాట్లాడడం ఇలా అని ఎప్పుడైనా నేర్చుకున్నామా మనం అంటే నేర్చుకోలేదు. ఈ రోజుల్లో చాలామంది ఉద్యోగులైతేనేమి, నిరుద్యోగులైతేనేమి, ముఖ్యంగా విద్యార్థులైతే